ఇద్దరు ఉమ్మడి శత్రువు కాంగ్రెసే. అవును. కాబట్టి వాళ్ళేదో డ్రామాలు చెప్తే కూడా విని ఆహాహా అట్లనా వాళ్ళిద్దరు వేరా అని దానికి నమ్మడానికి నేను సిద్ధంగా లేను. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఇంకోలకు నేమ్ పోకుండానే హరీష్ రావు పోయింది అనేది మా అభియోగం, ఆరోపణే. ఓకే, ఆధారాలు ఉన్నాయా లేవంటే రేపు కలిసినాడు తెలుస్తుంది. అన్ని ప్రిడిక్షన్స్ తోనే ఉంటాయి కదా. మీరేం చెప్తున్నారు? అది టిఆర్ఎస్ పార్టీ పేరు పోవద్దు, ఎలక్షన్ కమిషన్ ఆ టిఆర్ఎస్ పార్టీని ఇంకొకరికి ఇవ్వద్దు. ఇప్పుడు జరుగుతుంది కదా రగడ. అవును, రగడ జరుగుతోంది. ఇప్పుడు ఆమెకు నోటీసులు ఇచ్చారు కదా. ఆ పార్టీ బీఆర్ఎస్ నుంచి మళ్ళీ వెనకకు రావాలని ఇప్పుడు వాళ్ళ ప్రయత్నం ఉంది. అవును, కేటీఆర్ కూడా అన్నాడు. దానికి బీజేపీ సహకరిస్తుంది. బీఆర్ఎస్ అనే పదం వాళ్ళకి ఇప్పుడు వచ్చి రాలే. టిఆర్ఎస్ ఏమో వచ్చి సీట్లో కూర్చున్నది. ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన సంథింగ్ అని పెట్టుకున్నారు, అది కూడా టిఆర్ఎస్ అన్నట్టుగా. మళ్ళీ వీళ్ళు వెనకకు రావాలంటే టిఆర్ఎస్ లేదు వాళ్ళకు. మళ్ళీ నోటీసులు బోటీసులు అన్ని వస్తాయి. మళ్ళీ ఒక పార్టీ టిఆర్ఎస్ పోయి మళ్ళీ ఏం చేస్తారు, ప్రొసీజర్ ఏదొకటి ఉన్నది. అవును, అంతలా వాళ్ళ బంధం పెనవేసుకొని ఉన్నది. లేకపోతే బీజేపీ మీద ఎప్పుడైనా ఈ 12 సంవత్సరాల్లో ఆ 2 సంవత్సరాలు 2022-23 కేసీఆర్ యొక్క వ్యవహార శైలే బీజేపీకి దూరమై చివరిలో మళ్ళీ కలిసింది. కవిత గారు అరెస్ట్ తర్వాత మళ్ళీ సెటరైట్ అయింది. ఇప్పటికి మాతో లేనప్పుడు బీజేపీతో లోకుంటే ఏడున్నట్టాళ్ళు.